ఇంగ్లాండ్ లోని ఒక పట్టణంలో ఫుట్బాల్ ని 11 మంది కాదు 100 మంది ఆడతారు. దీని గురించి చెప్పనా? అవునా డాడీ, చెప్పు. ఇంగ్లాండ్ లోని యాష్ బోర్స్ పట్టణంలో ఏటా ఫిబ్రవరి మార్చి నెలలో ఈ గేమ్ ని ఆడతారు. ఆ ఊరిలో 100 మందికి 2 జట్లుగా ఏర్పడి ఈ గేమ్ ని ఆడతారు. అయితే గోల్ఫ్ ఊరికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో 5 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. ఇసుక వేసే రాళ్ళనంత జనం మధ్యలోకి మొదలుగా ఈ బంతిని విసురుతారు. అది ఆ ప్రాంతం నుంచి బయటికి రావడానికి సుమారు 45 నిమిషాల టైం పడుతుంది. తెలుసా అరుష్? అవునా డాడీ? అవును అరుష్. ఆ తర్వాత అస్సలు గేమ్ మొదలవుతుంది. బంతిని పట్టుకుని వీధులు, రోడ్లు, నది, వంతెనలు ఇలా దేన్ని లెక్క చేయకుండా పరిగెత్తుతూనే ఉంటారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆట 8 గంటల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత విశ్రాంతి ఇచ్చి మరుసటి రోజు మళ్లీ కొనసాగిస్తారు. ఈ ఆటకు 2 నిబంధనలు మాత్రమే ఉంటాయి. 1, బంతిని టెంపుల్స్, శ్మశానం కాకుండా ఎటు నుంచైనా తీసుకెళ్లొచ్చు. 2, బంతి కోసం కొట్టుకోవచ్చు కానీ ఒకరినొకరు చంపుకోకూడదు. ఎందుకు డాడీ వీళ్ళు గేమ్ ఆడుతున్నారు? ఆ గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు హరీష్, 100 సంవత్సరాల నుంచి ఆడుతున్న గేమ్. వారి ఊరికి మంచి జరుగుతుందని వారి నమ్మకం. 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ సంప్రదాయ క్రీడను స్థానిక ప్రజలు ఇంకా కొనసాగించడం చాలా విశేషం. ఇప్పటికి కూడా ఈ ఆటను చూసేందుకు ఇంగ్లాండ్ లోని చాలా ప్లేసెస్ నుంచి వేలాది మంది ప్రజలు ఈ పట్టణానికి వస్తుంటారు. సూపర్ డాడీ. మీరు ఎవరు? సీతా ఆరు ఫాస్ట్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.